ఊరూరు నిరసన ఓరు మూడో రోజు గ్రామ సభలలో నిలదీతలే లబ్ధిదారుల జాబితాలో పేర్లు లేకపోవడంపై కన్నెర్ర బుట్టాయిగూడెం సభలో ఒక ఆత్మహత్య యత్నం చేయడం జరిగింది. పలు చోట్ల ప్రజాప్రతినిధులపై ప్రజల ఆగ్రహం. బాన్సువాడలో ఎమ్మెల్యే పోచారంపై ప్రశ్నల వర్షం. మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి నిరసన సెగ. మిషన్ భగీరథ నల్లలు కనిపిస్తలేవా, చూపిస్తాం దా నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు జనం కౌంటర్. ముఖ్యమంత్రి దత్తత గ్రామంలో అధికారుల నిలదీత. మహబూబ్ నగర్ లో జిల్లాల ఫీల్డ్ అసిస్టెంట్ పై దాడి. గ్రామ సభలను పెట్టి ఎక్కడికక్కడ ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. అంటే గ్రామ సభలకు పోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ నిరసన సెగలు జరుగుతున్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయక మాకు భరోసా అందలే, మరియు రేషన్ కార్డులు కూడా అర్హులైన వారికి రాలే, మరి అర్హులైన వారి పేర్లు రాలే, ఈడ లోకల్ లీడర్లు రాసి పంపారా, మీరు చేసిన సర్వే తప్ప అని, మరియు ఇందిరమ్మ ఇల్లు ఎందరికి లబ్ధిదారులకు వస్తాయి అంటే 5 ఎకరాల భూములు ఉన్న వాళ్ళకి వస్తాయి. నిరుపేద కుటుంబాల పేర్లు రాక ఒక్కొక్క రైతు మరియు నిరుపేద కుటుంబాల ఆగ్రహానికి గురై ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద మరియు అక్కడ ఉన్న లోకల్ లీడర్ల మీద తిరగబడడం జరుగుతుంది. ఎక్కడికక్కడ గ్రామ సభలు స్టార్ట్ అయ్యి 4 రోజుల నుండి ప్రతిరోజు గ్రామ సభలలో ఏదో ఒక లొల్లి. ఎక్కడికక్కడ రైతులు మరియు పేద కుటుంబాలు ఆగ్రహానికి గురై అధికారుల మీద మరియు ఫీల్డ్ అసిస్టెంట్ల మీద దాడులకు కూడా పాల్పడుతున్నారు. మరియు నిన్న ఒక రైతు ఆత్మహత్య చేసుకునేందుకు ముందు రావడం జరిగింది. ఇలా జరుగుతుంది గ్రామ సభలలో. ఎక్కడికక్కడ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి ప్రభుత్వం మీద. దీనికి సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని కోరడం జరుగుతుంది ప్రజలు.